Good morning, students. My name is Vasu Babu, working as junior lecturer in A&T, Kshetraya Government Junior College, Mauva, Krishna district. Today, we are going to discuss about the topic of gross deductions from gross total income. స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపులు. ముందుగా ఈ టాపిక్ మీకు వెయిటేజ్ మార్క్స్ చూస్తే 2 + 6 8 మార్క్స్. ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది, ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. టోటల్గా 8 మార్క్స్ ఈ టాపిక్ నుంచి మీకు కవర్ అవుతాయి. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు అసెసీ ఫస్ట్ ఇయర్లో మీరు తెలుసుకున్నారు. అసెసీ అంటే ట్యాక్స్ పేయర్. ఎప్పుడు ట్యాక్స్ పే చేస్తారు? అసెస్మెంట్ ఇయర్లో పే చేస్తారు. అసెస్మెంట్ ఇయర్ అంటే ఇప్పుడు కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2020-21. ఈ 2021 అసెస్మెంట్ ఇయర్లో 2,50,000 రూపీస్ కన్నా ఎక్కువ టోటల్ ఇన్కమ్ ఉన్నట్లయితే, 2,50,000 రూపాయల కన్నా టోటల్ ఇన్కమ్ కనుక ఎక్కువ ఉంటే అతను ట్యాక్స్ పరిధిలోకి వచ్చారు. కాబట్టి మనం అతనికి అసెసీ అని నేమ్ పెట్టాం. ఈ టోటల్ ఇన్కమ్ అనేది రావాలి అంటే క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకి 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆదాయపు శీర్షికలు. అందులో మొదటిది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, జీతం నుండి ఆదాయము. రెండవది హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహస్థి నుండి ఆదాయము. థర్డ్ వన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, వ్యాపారము మరియు వృత్తి నుండి ఆదాయము. ఫోర్త్ హెడ్ క్యాపిటల్ గెయిన్స్, మూలధన లాభాలు. ఫిఫ్త్ది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయము. టోటల్గా ఈ 5 హెడ్స్ అనేది మనం యాడ్ చేసుకుంటే వచ్చిన దాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్, స్థూల మొత్తం ఆదాయము. మరి మొత్తం ఆదాయం ఎలా వస్తుంది అంటే నెక్స్ట్ కవర్ చేద్దాం. గ్రాస్ టోటల్ ఇన్కమ్ రావాలి అంటే యాజ్ పర్ ద ఐటీ యాక్ట్ ద అగ్రిగేట్ ఇన్కమ్ అండర్ దీస్ హెడ్స్ ఆర్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఈ 5 హెడ్స్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ 5 హెడ్స్ని కనుక అగ్రిగేట్ చేసినట్లయితే, టోటల్ చేస్తే వచ్చిన దాన్ని మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్, స్థూల మొత్తం ఆదాయము అని చెప్పాలన్నమాట. ఇక ఈ గ్రాస్ టోటల్ ఇన్కంలో నుంచి మనకి డిడక్షన్స్ ఫ్రమ్ అండర్ సెక్షన్ 80C టు 80U, డిడక్షన్స్ ఫ్రమ్ అండర్ సెక్షన్ 80C నుంచి 80U వరకు ఐటీ యాక్ట్ ప్రకారం కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి. ఆ డిడక్షన్స్ని ఈ గ్రాస్ టోటల్ ఇన్కంలో నుంచి డిడక్ట్ చేసినట్లయితే GTI స్టాండ్స్ ఫర్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కంలో నుంచి 80C నుంచి 80U వరకు ఉన్నటువంటి డిడక్షన్స్ని డిడక్ట్ చేసినట్లయితే నెట్ టోటల్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. కాబట్టి నికర మొత్తం ఆదాయం ఏ విధంగా వస్తుంది స్టూడెంట్స్ చెప్పండి? గ్రాస్ టోటల్ ఇన్కంలో నుంచి, స్థూల మొత్తం ఆదాయంలో నుంచి సెక్షన్ 80C నుంచి 80U వరకు, 80C నుంచి సెక్షన్ 80U వరకు ఉన్నటువంటి తగ్గింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను డిడక్ట్ చేసినట్లయితే, తగ్గించినట్లయితే ఈ మొత్తం ఆదాయం అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ మొత్తం ఆదాయం కనుక 2,50,000 రూపాయలు, 2,50,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఈ కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరంలో. కాబట్టి ఈ నికర మొత్తం ఆదాయం క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇప్పుడు ఈ 80C నుంచి 80U డిడక్షన్స్ను కూడా మనం తెలుసుకోవాలి స్టూడెంట్స్. అందులో ఫస్ట్ డిడక్షన్ సెక్షన్ 80C. ముందు ఈ 80C డిడక్షన్లో క్వాలిఫైయింగ్ అమౌంట్స్ అంటామన్నమాట. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ దేనికండి? ఇవన్నీ ఏంటి ఉపయోగం? అసెసీకి ఏమన్నా యూజ్ ఉందా అంటే చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే 2,50,000 కన్నా ఎక్కువ టోటల్ ఇన్కమ్ వస్తే ట్యాక్స్ కట్టాలి. కాబట్టి ఇట్లాంటి కొన్ని ఈ క్వాలిఫైయింగ్ అమౌంట్స్ కనుక ఉన్నట్లయితే అతనికి కట్టేటటువంటి ట్యాక్స్లో నుంచి ఎగ్జంప్షన్ పొందొచ్చు అనమాట. కాబట్టి ఎగ్జంప్షన్ పొందాలి అంటే కంపల్సరీగా అసెసీ ఎవరైతే ఉన్నారో అతనికి 80C ప్రకారం కొన్ని డిడక్షన్స్ ఉండటం వల్ల చాలా యూజ్ అవుతుంది. ట్యాక్స్లో నుంచి ఎగ్జంప్షన్ పొందొచ్చు. కాబట్టి ఈ క్వాలిఫైయింగ్ అమౌంట్స్ ఆఫ్ 80C చూస్తే ద అమౌంట్ డిడక్షన్ షల్ బి యాక్చువల్ అమౌంట్ పెయిడ్ ఆర్ డిపాజిట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, గత సంవత్సరంలో ప్రిస్క్రైబ్డ్ సేవింగ్ స్కీమ్స్
ఇవి మొత్తం కూడా ఎంతవరకు మనం తగ్గింపు పొందొచ్చు అంటే ఈ 80C అండర్ సెక్షన్ 80C ప్రకారం 1,50,000 రూపాయలు 1,50,000 రూపీస్ వరకు కూడా మనం అమౌంట్ తగ్గింపు పొందొచ్చు. అంటే 1,50,000 రూపాయలు ఇచ్చేయరు. మనం ఏదైతే ఈ డిపాజిట్ స్కీమ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నామో ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి మొత్తం ఇక్కడ మనం 10 ఐటమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 10 ఐటమ్స్కి యాక్చువల్ అమౌంట్ పెయిడ్ ఆర్ 1,50,000 యాక్చువల్ అమౌంట్ పెయిడ్ యథార్థంగా చెల్లించిన మొత్తము లేదా 1,50,000 రూపాయలు. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఏది తక్కువైతే ఆ మొత్తానికి 80C ప్రకారం తగ్గింపు వస్తుంది. ఆ 80C ప్రకారం తగ్గింపులు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. అందులో మొట్టమొదటి పాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్. జనరల్గా మన పేరెంట్స్కి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను ఎల్ఐసి పాలసీస్ చేసుకుంటాం. ఎల్ఐసి అవ్వచ్చు, లేకపోతే బిర్లా సన్ లైఫ్ అవ్వచ్చు, అవైవా ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఇంకా అట్లా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా మనం పాలసీలు చేసుకుంటా ఉంటాం. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి. వాటన్నిటిలో చేసినటువంటి పాలసీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దానికి ప్రీమియం పే చేస్తాం. ప్రతి సంవత్సరం కూడాను ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. ఆ ప్రీమియంకి ఈ సెక్షన్ కింద మనం డిడక్షన్ చూపించుకోవచ్చు. ఆ ప్రీమియం ఎట్లా డిడక్షన్ చూపించుకోవచ్చు అంటే దీనికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. 1/4/2012కి బిఫోర్ కనుక పాలసీ చేసుకుని ఉంటే సమ్ అష్యూర్డ్లో 20%, 1/4/2012 తర్వాత పాలసీ కట్టుకున్నట్లయితే 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఆర్ ప్రీమియం పెయిడ్. ప్రీమియం పెయిడ్ కానీ సమ్ అష్యూర్డ్లో 10% కానీ విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనమాట. ఆ విచ్ ఎవర్ ఈజ్ లెస్ అంటే ఏది తక్కువైతే అది. ప్రీమియం పాలసీ కోసం కట్టినటువంటి ప్రీమియం మొత్తము లేదా 10% సమ్ అష్యూర్డ్ అమౌంట్, ఈ రెండిట్లో ఏది తక్కువైతే ఆ మొత్తానికి ఎల్ఐసి ప్రీమియం ఏదైతే చెప్తున్నామో ఈ అమౌంట్ను ఇప్పుడు మనం 80C ప్రకారం చూపించుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లోకి వెళ్తే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. ఇంతకుముందు మనం ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకున్నప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఐటమ్స్లో ఆర్పిఎఫ్ అనేది వచ్చింది. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటాం, గుర్తింపు పొందిన భవిష్య నిధి. అక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నాం. ఇక్కడ ఈ ఎగ్జంప్షన్స్లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఉద్యోగి చందా. దేనికి సంబంధించి స్టూడెంట్స్? ఆర్పిఎఫ్, గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఉద్యోగి చందా. అట్లాగే ఇంకొక పాయింట్, ఇది థర్డ్ పాయింట్గా రాసుకోవచ్చు కానీ మనం ఇక్కడ ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్స్ అన్నీ మీకు ఒక చాటు ఉంటే ఈజీగా ఉంటుందని ఇక్కడ చెప్తున్నాం. స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, శాసనాత్మక భవిష్య నిధి. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటిది స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్. ఈ శాసనాత్మక భవిష్య నిధి కూడా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దానిని 80C ప్రకారం ఎగ్జంప్షన్ కింద చూపించుకోవచ్చు స్టూడెంట్స్. పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ప్రజా భవిష్య నిధి. ఈ దీంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కూడా 80C ప్రకారం ఎగ్జంప్షన్లో చూపించుకోవచ్చు. టోటల్గా ఇప్పుడు మనకి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్స్ మొత్తం 3 పాయింట్స్ ఉన్నాయి. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, గుర్తింపు పొందిన భవిష్య నిధి, స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, శాసనాత్మక భవిష్య నిధి, అట్లాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ప్రజా భవిష్య నిధి. ఈ 3 పాయింట్స్కి కూడాను ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంతా కూడా 80C ఎగ్జంప్షన్లో చూపించుకోవచ్చు. ఇవి మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు 3 పాయింట్లుగా రాసుకోవచ్చు స్టూడెంట్స్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఒక పాయింట్, ఎస్పీఎఫ్ ఒక పాయింట్, పీపీఎఫ్ ఒక పాయింట్. వీటిని మనం క్వాలిఫైయింగ్ అమౌంట్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C అని మీకు 6 మార్క్స్లో వస్తుంది. వచ్చినప్పుడు ఇవి పాయింట్స్ అన్ని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూస్తే ఎనీ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. యూనిట్ లింక్డ్ పాలసీలు అని చెప్పి మనకి ఇన్సూరెన్స్ కంపెనీల్లోనే సపరేట్గా ఉంటాయి. అవేంటంటే ఒక 4-5 ఇయర్స్ అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే తర్వాత గ్యాప్ తీసుకుని ఒక 10 ఇయర్స్ గ్యాప్ తీసుకుని లేదా 15 ఇయర్స్ గ్యాప్ తీసుకుని ఒక లంసమ్ అమౌంట్ వచ్చేటట్టుగా ఇవి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడాను. అట్లా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అంటాం. వీటికి ఏంటంటే కరెక్ట్గా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ రావచ్చు, కొంత తక్కువగా రావచ్చు, గ్యారంటీ ఉండదు. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అంటాం. ఈ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా చేసినట్టుంటే అమౌంట్ దానిని కూడా అండర్ సెక్షన్ 80C ప్రకారం డిడక్షన్ పొందవచ్చు. అట్లాగే స్టూడెంట్స్ ఎనీ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ NSC 8th ఇష్యూ సర్టిఫికెట్స్.
నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్, జాతీయ పొదుపు పత్రాలు. జాతీయ పొదుపు పత్రాలు 8వ జారీ లేదా 9th ఇష్యూ కూడా ఉంటుంది. 9వ జారీలో కూడా మనం ఏదైనా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఈ సెక్షన్ 80C ప్రకారం డిడక్షన్ పొందవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఎనీ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ 10 or 15 years పోస్ట్ ఆఫీస్ క్యుములేటివ్ టైమ్ డిపాజిట్స్. పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి చాలా అద్భుతమైన పథకాలు ఉంటాయి. మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఇవన్నీ కూడా చెప్తా ఉంటారనమాట. పోస్ట్ ఆఫీస్లో 10 or 15 years క్యుములేటివ్ టైమ్ డిపాజిట్స్, సంచిత కాల పరిమితి కలిగినటువంటి డిపాజిట్లలో మనం గనక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అండర్ సెక్షన్ 80C ప్రకారం ఎగ్జంప్షన్లో చూపించుకోవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ 6th పాయింట్, లోన్ ఆర్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రెసిడెన్షియల్ హౌస్. మనం కనుక అందరూ ఒకసారి ఇల్లు కట్టుకోవాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి జాబ్ చేసుకునేటటువంటి ఎంప్లాయీస్ కానీ ఇంకా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ కొంత గ్యాప్ తీసుకుని బ్యాంకులోకి వెళ్ళి ఏదైనా లోన్ తీసుకుని ఆ లోన్ ద్వారా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అట్లా చేసుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ రూపంలో ఆ లోన్ ఏదైతే తీసుకుని హౌస్ కట్టుకున్నామో దానికి ఆ ఇంట్రెస్ట్ కనుక పే చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ పే చేసిన అమౌంట్ ఇంట్రెస్ట్కి ఇక్కడ అండర్ సెక్షన్ 80C ప్రకారం డిడక్షన్ వస్తుంది స్టూడెంట్స్. కాబట్టి రెసిడెన్షియల్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ లోన్లో ఇంట్రెస్ట్ పేమెంట్ చేసే భాగం అంతా కూడాను ఈ 80C ఎగ్జంప్షన్లో తీసుకోవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్, ఎనీ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ పెన్షన్ ఫండ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఏదైనా పెన్షన్ ఫండ్ కానీ పెన్షన్ నిధులు కానీ మ్యూచువల్ ఫండ్లు కానీ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ కూడా 80C ప్రకారం ఎగ్జంప్షన్ పొందవచ్చు స్టూడెంట్స్. ఇంకా నెక్స్ట్ మీకు సంబంధించిందే, స్టూడెంట్స్కి సంబంధించింది. ట్యూషన్ ఫీ పెయిడ్ టు దేర్ 2 children స్టడీయింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఆర్ కన్సిడర్. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే ఎస్ఎస్సి యొక్క 2 children వరకు 2 children వరకు వాళ్ళ యొక్క ట్యూషన్ ఫీజు ఏదైతే పే చేస్తామో అవి హయ్యర్ స్టడీస్, డిగ్రీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ ఇంకా మెడిసిన్ కానీ ఇట్లాంటి హయ్యర్ స్టడీస్కి సంబంధించి ట్యూషన్ ఫీజు లేదా ఇంటర్మీడియట్ కూడా ఆ ట్యూషన్ ఫీ పే చేసింది ఏదైతే ఉందో ఆ ట్యూషన్ ఫీ పేమెంట్ మొత్తం కూడాను అండర్ సెక్షన్ 80C ప్రకారం ఎగ్జంప్షన్లో చూపించుకోవచ్చు. నెక్స్ట్ 9th పాయింట్, డిపాజిట్ ఇన్ సుకన్య సమృద్ధి అకౌంట్. సుకన్య సమృద్ధి అకౌంట్లో కనుక మనం డిపాజిట్ చేసినట్లయితే ఆ అమౌంట్ కూడా 80C ప్రకారం ఎగ్జంప్షన్లో వస్తుంది. నెక్స్ట్, అమౌంట్ పెయిడ్ యాజ్ సబ్స్క్రిప్షన్ టు ఈక్విటీ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ అన్ ఎలిజిబుల్ ఇష్యూడ్ ఇన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఎందుకంటే ఈక్విటీ షేర్స్లో కనుక మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా డివిడెండ్స్ వస్తాయి. డివిడెండ్స్ ఆర్ ఫుల్లీ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. కాబట్టి ఈ విధంగా అండర్ సెక్షన్ 80C యొక్క క్వాలిఫైయింగ్ అమౌంట్స్ అని చెప్పి మీకు ఎనీ 10 items అనొచ్చు, మెన్షన్ ఎనీ 6 items అనొచ్చు, అట్లా 6 marks క్వశ్చన్ కింద కవర్ అవుతుంది. కాబట్టి 80C ఎగ్జంప్షన్లో ఎన్ని పాయింట్లు ఉన్నప్పటికీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే యాక్చువల్ అమౌంట్ పెయిడ్ ఆర్ 1,50,000 రూపీస్, 1,50,000 రూపీస్ లేదా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ యాక్చువల్ అమౌంట్ పెయిడ్ విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏది తక్కువైతే ఆ మొత్తానికి ఈ 80C ప్రకారం ఎగ్జంప్షన్ పొందవచ్చు. టోటల్గా 80C అంటే మ్యాక్సిమం 1,50,000 వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది స్టూడెంట్స్. ఇక నెక్స్ట్ 80C తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ 80Dకి వెళ్ళిపోదాం. అప్పుడు అండర్ సెక్షన్ 80D, 80Dలో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం స్టూడెంట్స్ MIP అంటాం అనమాట. దీన్ని షార్ట్కట్లో ఫామ్లో MIP స్టాండ్ ఫర్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, వైద్య బీమా ప్రీమియం అంటాం. ఏంటి ఈ డిడక్షన్? ఓన్లీ ఇండివిజువల్ కానీ HUF కానీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ కానీ లేదా ఇండివిజువల్ కానీ వీళ్ళిద్దరికీ ఈ యొక్క డిడక్షన్ అవైలబుల్గా ఉంది. దీనికి ఎట్లా పేమెంట్ ఏంటి, దీని మ్యాక్సిమం అమౌంట్ ఎలా డిడక్షన్ అని చూస్తే నార్మల్ పీపుల్కి అయితేనేమో 25,000 రూపీస్. MIP మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే మీకు హెల్త్ కార్డ్ లాంటిది స్టూడెంట్స్. కాబట్టి ఈ డిడక్షన్ 25,000 వరకు మనం దీన్ని తీసుకోవచ్చు. లేదా ఇన్ కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్ అబౌవ్ 60 years ఉంటే కనుక 30,000 షెల్ బి ద లిమిట్ ఆఫ్ డిడక్షన్. కాబట్టి సీనియర్ సిటిజన్స్ అయితేనేమో 30,000. ఒకవేళ మనం ఇన్సూరెన్స్ అమౌంట్ యాక్చువల్ అమౌంట్ పెయిడ్
మళ్ళీ ఇక్కడ కూడాను యాక్చువల్ అమౌంట్ పెయిడ్ ఆర్ మ్యాక్సిమం లిమిట్ 25,000 నార్మల్ పీపుల్, సీనియర్ సిటిజన్స్ అయితే 30,000, విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనమాట. మనం యాక్చువల్ అమౌంట్ ఇంకర్డ్ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో ఆ ఖర్చు పెట్టినటువంటి చెల్లించిన మొత్తము లేదా 25,000, సీనియర్ సిటిజన్స్ అయితే 30,000, ఆ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లెస్ కింద మనకి సెక్షన్ 80D ప్రకారం ఎంఐపి గురించి వైద్య బీమా ప్రీమియంని మనం కండిషన్గా చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ సెక్షన్ 80DD డబల్ డి అనమాట. సెక్షన్ 80D ఏంటంటే అసెసీ మీద డిపెండెంట్ రిలేటివ్లో ఎవరికైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ అప్పుడు ఈ 80D ప్రకారం వాళ్ళకి కొంత ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. ముందుగా ఈ డిపెండెంట్కి ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే కండిషన్ చూస్తే ఫస్ట్ వాళ్ళ యొక్క డిజబిలిటీ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేసి ఉండాలి. డాక్టర్ గారి చేత సర్టిఫై చేయించుకున్నాను, గవర్నమెంట్ డాక్టర్ గారి చేత మాత్రమే సర్టిఫై చేసి ఉండాలి. అందుకని కండిషన్ ద డిజబిలిటీ మస్ట్ బి సర్టిఫై ద గవర్నమెంట్ డాక్టర్. నెక్స్ట్ మరి డిడక్షన్ ఎలా ఇస్తారు అని నేను చూస్తే వాళ్ళ యొక్క డిజబిలిటీ అప్ టు 40%, అంటే ఈ గవర్నమెంట్ డాక్టర్ గారు సర్టిఫై చేసినటువంటి వీళ్ళకి డిజబిలిటీ 40% బిలో ఉంది అనుకోండి, వాళ్ళకి ఇంకా ఏ విధమైనటువంటి డిడక్షన్ ఇవ్వరు. ఈ సెక్షన్ ప్రకారం 40% నుంచి 80% వరకు వాళ్ళకి డిజబిలిటీ ఉందని డిజబిలిటీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే గవర్నమెంట్ డాక్టర్ గారు ఇచ్చినట్లయితే అమౌంట్ 75,000 రూపీస్, 75,000 రూపాయలు వాళ్ళు డిపెండెంట్ ఎవరైతే అసెసీ మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తుల్లో హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి 75,000 రూపాయల వరకు తగ్గింపు చూపించుకోవచ్చు ఈ అండర్ సెక్షన్ 80DD ప్రకారము. నెక్స్ట్ ఇన్ కేస్ 80% కన్నా మోర్ దాన్ డిజబిలిటీ ఉందనుకోండి, ఇంకా అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు 1,25,000 రూపాయలు 1,25,000 రూపీస్ ఈ యొక్క డిపెండెంట్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అసెసీకి అండర్ సెక్షన్ 80DD ప్రకారం ఎగ్జంప్షన్ పొందడానికి అవకాశం ఉంది స్టూడెంట్స్. కాబట్టి ఎగ్జామ్లో 80DD గురించి ఏదైనా చిన్న ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం కండిషన్స్ ఇవి రాస్తే సరిపోతుంది. వాళ్ళ అమౌంట్ ఎంత అన్నాయోనండి మనకు అనవసరం. అప్ టు 40% అయితే నిల్, 40% to 80% డిజబిలిటీ ఉన్నట్లయితే 75,000, 80% కన్నా ఎక్కువగా డిజబిలిటీ ఉన్నట్లయితే 1,25,000 వరకు అండర్ సెక్షన్ 80D ప్రకారం ఎగ్జంప్షన్ పొందవచ్చు. నెక్స్ట్ పాయింట్ సెక్షన్ 80DDB అండర్ సెక్షన్ 80DDB. ఇది కూడా ఏంటంటే అస్సీ మీద డిపెండెంట్ పర్సన్స్లో ఎవరికైనా స్పెసిఫైడ్ డిసీజెస్ అంటే పాపం వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి. క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, ఇంకా న్యూరాలజీ ప్రాబ్లం ఏదన్నా ఉన్నట్లయితే ఇట్లాంటివి స్పెసిఫైడ్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు? చిల్డ్రన్స్ కానీ, పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ. చిల్డ్రన్స్, పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళల్లో ఎవరికైనా ఆ క్యాన్సర్, ఎయిడ్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, ఇంకా న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి స్పెసిఫైడ్ డిసీజ్ ఉన్నట్లయితే అప్పుడు ఈ సెక్షన్ ప్రకారం అండర్ సెక్షన్ 80DDB ప్రకారం మనం ఎగ్జంప్షన్ నార్మల్ పీపుల్ అయితేనేమో 40,000 వరకు అప్ టు 40,000 ఎగ్జంప్షన్ పొందొచ్చు. సీనియర్ సిటిజన్స్ 60 years క్రాస్ అయిన వాళ్ళు అయితేనేమో 60,000 తీసుకోవచ్చు. అదే కనుక సూపర్ సీనియర్ సిటిజన్స్, దీనికి కొత్త కండిషన్ పెట్టారు. సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే 80 years మోర్ దాన్ ఉన్నటువంటి వాళ్ళని సూపర్ సీనియర్ సిటిజన్స్గా అంటాం. వాళ్ళకి 80,000గా తీసుకోవచ్చు. కాబట్టి 60 years పైన ఉంటే 60,000, 80 years పైన ఉంటే 80,000, నార్మల్ పీపుల్గా ఉన్నటువంటి వాళ్ళకి 40,000 తీసుకోవచ్చు. ఇందులో యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, మళ్ళీ ఇక్కడ కూడాను గమనించాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆర్ అమౌంట్ మ్యాక్సిమం లిమిట్ 40,000, 60,000, 80,000, విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఏది తక్కువైతే అది ఆ మొత్తము. మరలా ఇందులో నుంచి అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి దీని తాలూకు ఏదైనా అమౌంట్ కనుక రిసీవ్ చేసుకున్నట్లయితే ఈ విచ్ ఎవర్ ఈజ్ లెస్ చేయగా వచ్చిన అమౌంట్లో నుంచి మైనస్ చేసుకోవాలి, డిడక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ, బీమా సంస్థ నుంచి వాస్తవంగా తీసుకున్నటువంటి మొత్తం ఏదన్నా ఉన్నట్లయితే మనం ఇక్కడ ఈ 60,000, 80,000 ఆర్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ యథార్థంగా చెల్లించిన మొత్తము ఈ మ్యాక్సిమం లిమిట్లో విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఏది తక్కువైతే అదిలో నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తం కూడా డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 80DDBని మనం ఎగ్జంప్షన్గా తీసుకోవచ్చు అసెసీ. నెక్స్ట్ సెక్షన్ 80E
ఇది కూడా మీకు సంబంధించింది అని స్టూడెంట్స్. ఇందులో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. మీరు ఫ్యూచర్లో మీరంతా కూడా భవిష్యత్తులో ఆడిటర్లుగా, కంపెనీ సెక్రటరీలుగా ఉండొచ్చు. కాబట్టి మీరు ఈ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్లో కనుక ఇంట్రెస్ట్ లోన్ తీసుకుంటే ఆ లోనుకు తీసుకున్నటువంటి ఎగ్జంప్షన్ అంతా కూడాను 80E ప్రకారం ఫుల్లీ ఎగ్జంప్షన్ పొందొచ్చు. మొత్తం డిడక్షన్ ఎంతైతే ఇంట్రెస్ట్కి లోన్ అమౌంట్ తీసుకున్నామో ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్లో ఆ లోన్కి పే చేసినటువంటి ఇంట్రెస్ట్ మొత్తం కూడాను ఈ యొక్క 80E ప్రకారం ఫుల్లీ ఎగ్జంప్టెడ్. ఇది ఓన్లీ ఇండివిజువల్కి సంబంధించింది. ఇండివిజువల్ కెన్ క్లెయిమ్ డిడక్షన్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ or loan borrowed for his own or his relative higher education. The total interest paid qualifies for deduction under the section. కాబట్టి ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య కోసం తీసుకున్నటువంటి రుణంలో, లోన్లో వాటి కొరకు చెల్లించినటువంటి వడ్డీ మొత్తము, ఇంట్రెస్ట్ మొత్తము కూడాను దానికి లిమిట్ లేదు. ప్రీవియస్ ఇయర్లో ఎంత అమౌంట్ అయితే ఇంట్రెస్ట్ పే చేశామో హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్లో ఆ యొక్క అమౌంట్ ఇంట్రెస్ట్ చెల్లించిన మొత్తానికి 80E అండర్ సెక్షన్ 80E ప్రకారం ఫుల్లీ ఎగ్జంప్షన్ మొత్తం కూడా. దీనికి లిమిట్ ఏం పెట్టలేదు స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకా 80CCD అని ఇంకొక పాయింట్, 80C తరపున 80C తర్వాత 80CCD అని ఉంటుంది. ఇంకా CCC కూడా ఉంటుంది. 80CCC అంటేనేమో కొన్ని రకాలైనటువంటి పెన్షన్ ఫండ్స్. 80CCD ఏంటో చూద్దాం. ఇది కూడా పెన్షన్ స్కీమ్కి సంబంధించిందే, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది స్టూడెంట్స్. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్, కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వంలోని పెన్షన్ నిధులలో ఏదైనా మనం చందాలు చేసుకున్నట్టయితే వారికి డిడక్షన్స్ వస్తాయి. ఎలా వస్తాయి డిడక్షన్స్? ఎలిజిబిలిటీ కండిషన్స్ 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఒక విధంగాను, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఒక విధంగాను 80CCD ప్రకారం ఎగ్జంప్షన్ పొందొచ్చు. ముందుగా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయర్ అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్, యజమాని, చందా, కేంద్ర ప్రభుత్వం యొక్క చందా. యాక్చువల్ అమౌంట్ పెయిడ్ బై ది ఎంప్లాయర్, యథార్థంగా చెల్లించిన మొత్తము, వాళ్ళు ఉద్యోగికి చెల్లించిన మొత్తము, లేదా ఎంప్లాయీ శాలరీలో 10%, ఉద్యోగి జీతంలో 10%. ఈ 2 అమౌంట్లో యజమాని ఇచ్చింది కానీ ఎంప్లాయీ శాలరీలో 10% కానీ, విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏది తక్కువైతే ఆ మొత్తానికి మినహాయింపు వస్తుంది. నెక్స్ట్ రెండవ కండిషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. యాక్చువల్ అమౌంట్ పెయిడ్ బై ఎంప్లాయీ ఆర్ 10% ఎంప్లాయీ శాలరీ. ఎంప్లాయీ పే చేసినటువంటి అమౌంట్ మొత్తం కానీ లేదా ఎంప్లాయీ యొక్క శాలరీలో 10% కానీ, విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఈ రెండిట్లో ఏ తక్కువైతే ఆ మొత్తానికి కూడా అండర్ సెక్షన్ 80CCD ప్రకారం మినహాయింపు పొందొచ్చు స్టూడెంట్స్. ఇక లాస్ట్ ఫైనల్గా 80G. ఇంకా 80G మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది డొనేషన్స్, విరాళాలు. ఏంటి డొనేషన్స్ అనేది చూస్తే, డొనేషన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు స్టూడెంట్స్. అందులో ఫస్ట్ వన్ నో లిమిట్ డొనేషన్స్, విత్ లిమిట్ డొనేషన్స్. పరిమితి లేని విరాళాలు, పరిమితి ఉన్న విరాళాలు, 2 రకాలన్నమాట. కాబట్టి మిమ్మల్ని విరాళాలు 2 టైప్స్గా డివైడ్ చేసుకోండి స్టూడెంట్స్. పరిమితి లేని విరాళాలు, పరిమితి ఉన్న విరాళాలు. ఏంటి ఈ పరిమితి లేనివి నేను చూస్తే నో లిమిట్ డొనేషన్స్, వీటికి పరిమితి లేని విరాళాల గురించి చూస్తే ఇవి మనం అమౌంట్ ఎంతైతే పే చేశామో వాటిల్లో కొన్ని 100% డిడక్షన్ పొందొచ్చు, కొన్నేమో 50% పొందొచ్చు. ఇప్పుడు మనకి న్యాచురల్ కలామిటీస్ వస్తూ ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు, సునామీలు, వరదలు, ఇట్లాంటివి వచ్చినప్పుడు సైక్లోన్స్, తుఫాన్లు, వరదలు, భూకంపాలు, ఫ్లడ్స్, ఇంకా ఎర్త్క్వేక్స్ కూడాను, భూకంపాలు, ఇట్లాంటివి వచ్చినప్పుడు న్యాచురల్ కలామిటీస్ అవన్నీ కూడా మనకు చెప్పి రావు. కాబట్టి అట్లాంటివి ఏదన్నా వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు కలుగుతాయి. టోటల్గా మన రాష్ట్రానికి కానీ దేశంలో కానీ అట్లాంటి పరిస్థితులు ఎక్కడో చోట వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఏంటంటే మానవతా దృక్పథంతో మనం కొంత అమౌంట్ మనం కూడా తలొక చేయి వేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనం ఆ ఫండింగ్ అంతా కూడాను మన ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి, అలాగే ఇండియా వైడ్ అయితేనేమో మన ప్రైమ్ మినిస్టర్ గారికి వాళ్ళ యొక్క రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి. ఆ రిలీఫ్ ఫండ్స్కి మనం ఈ అమౌంట్ని కొంత డొనేట్ చేసుకోవచ్చు. ఇట్లా వాళ్ళకి ఆ
ఎవరైతే ఫ్లడ్స్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ సునామీస్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా మన రిప్రజెంటేటివ్స్గా ప్రైమ్ మినిస్టర్ గారు కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ మనం వాళ్ళ తరపున కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా అలా గనక న్యాచురల్ క్లామిటీస్కి రిలీఫ్ ఫండ్ గనక మనం డొనేట్ చేసుకున్నట్లయితే ఈ అండర్ సెక్షన్ 80G ప్రకారం డిడక్షన్ పొందవచ్చు స్టూడెంట్స్. ఈ డిడక్షన్ పొందేటప్పుడు పరిమితి లేదనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ చూస్తే ఇక్కడ డొనేషన్ టు NDF నేషనల్ డిఫెన్స్ ఫండ్ జాతీయ రక్షణ నిధికి మనం NDFకి విరాళం కనుక ఇచ్చినట్లయితే 100% డిడక్షన్ వస్తుంది. మనం ఎంతైతే అమౌంట్ ఒక 10,000 ఇచ్చామనుకోండి 10,000 ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు 80G ప్రకారం. లేదా ఒక 50,000 ఇచ్చామనుకోండి 50,000 చూపించుకోవచ్చు. అలాగే డొనేషన్ టు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారి రిలీఫ్ ఫండ్ సహాయ నిధికి విరాళం ఇచ్చినట్లయితే 100% ఎగ్జంప్షన్ వస్తుంది స్టూడెంట్స్. ఏ సెక్షన్ ప్రకారం చెప్పండి స్టూడెంట్స్? 80G. నెక్స్ట్ డొనేషన్ టు AP CM రిలీఫ్ ఫండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధికి విరాళం కనుక ఇచ్చినట్లయితే ఇది కూడా 100% ఎగ్జంప్షన్ పొందవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ డొనేషన్ టు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డ్రౌట్ రిలీఫ్ ఫండ్. ఇక్కడ గమనించండి, ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క ప్రధానమంత్రి గారి యొక్క కరువు సహాయ నిధి జాతీయ కరువు సహాయ నిధికి గనక విరాళం ఇస్తే 50% ఎగ్జంప్షన్ వస్తుంది స్టూడెంట్స్. అంటే సుమారుగా మనం ఒక 10,000 అమౌంట్ డొనేట్ చేసామనుకోండి, అందులో సగం హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే 10,000లో హాఫ్ 5,000ని సెక్షన్ 80G ప్రకారం డిడక్షన్గా పొందవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ డొనేషన్ టు నేషనల్ చిల్డ్రన్ రిలీఫ్ ఫండ్ జాతీయ బాలల సహాయ నిధి గనక విరాళం ఇచ్చినట్లయితే ఇది కూడా 50% ఎగ్జంప్షన్ పొందవచ్చు స్టూడెంట్స్. ఇక ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ప్రైమ్ మినిస్టర్స్ గారికి కానీ చీఫ్ మినిస్టర్ గారికి కానీ నేషనల్ డిఫెన్స్ ఫండ్కి కానీ ఇచ్చినటువంటి విరాళాలు అయితే 100% ఎగ్జంప్షన్ పొందొచ్చు. అట్లా కాకుండా కరువు సహాయ నిధి డ్రౌట్ రిలీఫ్ ఫండ్కి కానీ చిల్డ్రన్ రిలీఫ్ ఫండ్కి కానీ ఇచ్చినట్లయితే 50% ఎగ్జంప్షన్ పొందవచ్చు. ఈ అమౌంట్ 80Gలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చెప్పుకున్నటువంటి 5 పాయింట్స్ కూడాను మనం లిమిట్ లేనటువంటి డొనేషన్స్, పరిమితి లేని విరాళాలు. మరి పరిమితి ఉన్న విరాళాలు ఏంటి అనేది చూస్తే ఇందులో ఫస్ట్ పాయింట్ డొనేషన్ టు యాన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ అసోసియేషన్ ఎంగేజ్డ్ ఇన్ ప్రమోషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్రోగ్రామింగ్ ఇన్ ఇండియా. మనం ఇండియాలో ఉన్నటువంటి ప్రమోషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణ ప్రోగ్రాంలో భాగంగా ఏదైనా డొనేట్ చేస్తే ఇది కూడా 100% ఎగ్జంప్షన్ వస్తుంది. కానీ దానికి పరిమితి ఉన్నది, లిమిట్ ఉన్నది. కాబట్టి ఇది లిమిట్ ఉన్న డొనేషన్స్. జాతీయ కుటుంబ నియంత్రణ మండలిలో భాగంగా మనం ఏదైనా అమౌంట్ డొనేట్ చేసినట్లయితే దీన్ని లిమిట్ ఉన్న డొనేషన్స్ అంటే పరిమితి ఉన్న డొనేషన్లో విరాళాల కింద తీసుకుంటాము. దీనికి కొంత ప్రొసీజర్ ఉంటుంది, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ డొనేషన్ టు రెనోవేషన్ ఆఫ్ టెంపుల్, చర్చ్, మాస్క్, గురుద్వార్ ఆర్ ఎనీ అదర్ నోటిఫైడ్ ప్లేసెస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. మనకి నేషనల్ ఇంపార్టెన్స్ ప్లేసెస్ ఉన్నటువంటి టెంపుల్స్ కానీ, చర్చ్ కానీ, మాస్క్ కానీ, గురుద్వార్ కానీ ఇట్లా ఇంకా ఏదైనా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్లేసెస్కి మనం రెనోవేషన్ కోసం కానీ ఇట్లా ఏదైనా డొనేషన్ కనుక ఇచ్చినట్లయితే వాటికి ఏమో 50% ఎగ్జంప్షన్ వస్తుంది స్టూడెంట్స్. 50%. మరి 50%తో పాటు మళ్ళీ వీటికి లిమిట్ డొనేషన్స్ అంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి, ఇవి టెంపుల్స్, చర్చ్, మాస్క్ వీటికి ఇచ్చినటువంటి డొనేషన్స్, ఇవి 2 పాయింట్లని కూడా విత్ లిమిట్ డొనేషన్స్, పరిమితి ఉన్న డొనేషన్స్ విరాళాలు అంటాం. ఈ విరాళాలను ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు గ్రాస్ టోటల్ ఇన్కమ్, స్థూల మొత్తం ఆదాయం ఏదైతే ఉందో గ్రాస్ టోటల్ ఇన్కమ్కి కంపేర్ చేసుకుని ఆ గ్రాస్ టోటల్ ఇన్కంలో 10% కానీ ఈ అమౌంట్స్ కానీ విచ్ ఎవర్ ఈజ్ లెస్ అని చెప్పి వాటికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. కాబట్టి ఈ విధంగా విత్ డొనేషన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. కానీ మీకు ప్రాబ్లమాటిక్ పరంగా చేసుకున్నప్పుడు మ్యాక్సిమం ఇవి 100% నో లిమిట్ డొనేషన్స్ కూడా ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఏ డొనేషన్ ఇచ్చినా కూడా, మనం విరాళం ఇచ్చినా కూడా అండర్ సెక్షన్ 80G ప్రకారం ఇప్పుడు మనం ఎలా అయితే చెప్పుకున్నామో ఆ విధంగా ఎగ్జంప్షన్ అనేది పొందవచ్చు స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ని ప్రాబ్లమాటిక్ రూపంలో క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ రాశాను. శివ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ రూపీస్ 50,000. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇచ్చారు 50,000 రూపీస్. కొన్ని డిడక్షన్స్ ఇచ్చారు. హీ పేస్ రూపీస్ 2,000 బై వే ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు PPF పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ప్రజా భవిష్య నిధికి విరాళం.
2000 రూపాయలు. రూపీస్ 3000 యాజ్ ఎల్ఐసి ప్రీమియం, జీవిత బీమా ప్రీమియం 3000 రూపాయలు. రూపీస్ 200 టు జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, జవహర్లాల్ నెహ్రూ గారి మెమోరియల్ ఫండ్కు విరాళము 200. నెక్స్ట్ రూపీస్ 500 టు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్, ప్రధానమంత్రి గారి జాతీయ సహాయ నిధికి విరాళమేమో 500 రూపాయలు. మొత్తం మనకి ఒక 4 తగ్గింపులు ఇచ్చారు, 4 ఐటమ్స్ ఇచ్చారు డిడక్షన్స్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఏమో 50,000 ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని కంప్యూట్ హిజ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ముందు హెడ్డింగు చెప్పండి స్టూడెంట్స్. పైన హెడ్డింగ్ ఎప్పుడు కూడాను కామన్గా ఉంటుంది. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ శివ గారి పేరు ఇచ్చారు కాబట్టి శివ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-21. కాలమ్స్ ఎప్పుడు కూడాను మనకి సేమ్ కాలమ్స్, ఇవి ఎప్పుడు మారవు. డెబిట్లు క్రెడిట్లు రాయకూడదు ట్యాక్సేషన్లో. పర్టిక్యులర్స్ అమౌంట్ రూపీస్. ఇందులో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఒకసారి రివైండ్ చేసుకుంటే ఎలా వస్తుంది? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. జీతము, గృహాస్తి, వ్యాపారము, వృత్తి, మూలధన లాభాలు, ఇతర వనరుల నుంచి ఆదాయం, 5 శీర్షికల ఆదాయాలు కూడినట్లయితే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది స్థూల మొత్తం ఆదాయం అనేది వస్తుంది. మీకు ఆ అమౌంట్లు విడివిడిగా ఇవ్వకుండా ఇక్కడ డైరెక్ట్గా స్థూల మొత్తం ఆదాయం అమౌంట్ ఇచ్చేశారు. గ్రాస్ టోటల్ ఇన్కమ్, ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇచ్చారు. ఎంత అమౌంట్ అంటే 50,000 రూపీస్, 50,000 రూపాయలు. ఇప్పుడు దీంట్లో నుంచి మనం టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఏం చేయాలి స్టూడెంట్స్? ఆటోమేటిక్గా గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి ఏం డిడక్ట్ చేయాలని చెప్పాము? డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80C to 80U, 80C నుంచి 80U వరకు ఉన్నటువంటి డిడక్షన్స్ని ఇందులో నుంచి డిడక్ట్ చేసుకోవాలన్నమాట, మైనస్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఏమన్నారంటే he pays rupees 2,000 by way of contribution to PPF. Contribution to PPF, కాంట్రిబ్యూషన్ టు PPF ప్రజా భవిష్య నిధి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి ఇచ్చినటువంటి చందా. ఎంత అమౌంట్ స్టూడెంట్స్? 2,000 రూపాయలు, 2,000. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడాను ఈ కాంట్రిబ్యూషన్ టు PPF అంటే మీకు ఇంకా క్లారిటీ సెక్షన్ 80C అని కూడా రాసుకోండి. ఇక్కడ సెక్షన్ 80C ప్రకారం ఈ కాంట్రిబ్యూషన్ టు PPF అనేది వచ్చింది. ఇక నెక్స్ట్ పాయింట్ 80C అండర్ సెక్షన్ 80C. నెక్స్ట్ తర్వాత 3,000 యాజ్ LIC ప్రీమియం, ఇది కూడా సేమ్ మళ్ళీ ఇందులోనే అండర్ సెక్షన్ 80C, ఇది కూడా 80C ప్రకారం LIC ప్రీమియం రూపీస్ 3,000. మనకి ఇక్కడ పాలసీ వాల్యూ ఎంత అనేది ఇవ్వలేదు కాబట్టి అమౌంట్ 3,000 వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా దానికి 10%, 20%, 1/4, 2012 ముందా తర్వాత అట్లాంటివి కూడా అవసరం లేదు. LIC ప్రీమియం ఈ రెండు 80C ప్రకారం ఎగ్జంప్షన్స్. ఇక నెక్స్ట్ చూస్తే రూపీస్ 200 టు జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్కి ఇచ్చినటువంటి విరాళము. కాబట్టి ఇది విరాళము అని అనగానే డొనేషన్ కాబట్టి 80Gలోకి వెళ్ళిపోయాం. 80G అండర్ సెక్షన్ 80G. జవహర్లాల్ మెమోరియల్ ఫండ్, డొనేషన్ టు జవహర్లాల్ మెమోరియల్ ఫండ్. అమౌంట్ ఎంత అంటే 200 ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డొనేషన్స్ అనేవి ప్రైమ్ మినిస్టర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి ఇచ్చినప్పుడేమో 100% ఎగ్జంప్షన్ వస్తాయి. ఏదైనా నేమ్స్తో ఉన్నప్పుడు
అది జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఇట్లాంటి వాళ్ళ యొక్క మెమోరియల్ ట్రస్ట్లకు గనక విరాళం ఇస్తే 50% ఎగ్జంప్షన్ వస్తుంది. కాబట్టి 200లో 50%, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే 100 రూపీస్ 80G ప్రకారం ఎగ్జంప్షన్ పొందవచ్చు. నెక్స్ట్ స్టూడెంట్స్, 500 టు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్. ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చినటువంటి ఇది కూడా సెక్షన్ 80G ప్రకారమే ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్, డొనేషన్ టు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి ఇచ్చినటువంటి విరాళము 500. ఇందాక ముందు మనం చెప్పుకున్నటువంటి 80Gలో ఎగ్జాంపుల్స్లో ప్రకారం 100% ఫుల్లీ ఎగ్జంప్టెడ్ అనమాట. కాబట్టి 500 రూపీస్. ఇప్పుడు ఈ విధంగా ఈ ఎగ్జంప్షన్స్ మొత్తం కూడా 4ని క్యాలిక్యులేట్ చేసాం. క్యాలిక్యులేట్ చేసుకుంటే 5,600 రూపీస్ ఎగ్జంప్షన్ పార్ట్. 80C నుంచి 80U వరకు డిడక్షన్స్ మనం 4 వచ్చినాయి. ఆ 4 యొక్క టోటల్ 5,600. ఇప్పుడు గ్రాస్ టోటల్ ఇన్కమ్ 50,000 ఉంది. అందులో నుంచి 5,600 తీసేస్తే 44,400 ఈ అమౌంట్ని ఇప్పుడు మనం ట్యాక్సబుల్ టోటల్ ఇన్కమ్ అంటాం అన్నమాట. ట్యాక్సబుల్ టోటల్ ఇన్కమ్, పన్నుకు గురియగు మొత్తం ఆదాయము. దీని మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత దాటితే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి స్టూడెంట్స్? 2,50,000 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అది నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాం. కాబట్టి ఈ విధంగా ట్యాక్సిబుల్ టోటల్ ఇన్కమ్ అనేది 44,400 వచ్చింది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో 4 డిడక్షన్స్ వచ్చాయి. మొత్తం 80C ప్రకారం 2 డిడక్షన్లు ఉన్నాయి, 80Gలో 2 వచ్చినాయి. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్.